హలో ఎవ్రీవాన్. ఇవాళ మా బుడ్డోడికి అంటే లేహాన్ బాబుకి అన్నప్రాసన అనమాట. అంగరంగ వైభవంగా అని గాకుండా చాలా అంటే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాళ్ళ వరకే పెట్టుకున్నామనమాట. ఇంకా అమ్మ, అన్న వచ్చారు. మేనమామ తినిపియాలి ఫస్ట్ అంటారు గదా! సో, అందుకని అమ్మ కూడా వచ్చింది. అన్నయ్య గూడా. ఇంకా మా డ్యాడీకి కుదరలేదు. అండ్ మా మామయ్య గారికి గూడా కుదరలేదనమాట. వాళ్ళిద్దరూ ఇంకా పర్మిషన్స్ ఇవ్వలేదనమాట. ఎప్పుడంటే అప్పుడు కాబట్టి. సో, మేము గూడా ఇవాళ మార్నింగే రావాల్సొచ్చింది. అది గూడా 11 అయిపోయింది. ఇంకా హడావిడిగా కానిచ్చేసామనమాట. మళ్ళీ మిట్ట మధ్యాహ్నం అయితే అనేసి. ఇంక ఫస్ట్ అన్న, ఇంక తర్వాత వాళ్ళ డ్యాడీ, తర్వాత నేను, అమ్మమ్మ అట్లా అందరూ ఒకరి తర్వాత ఒకరైతే తినిపిచ్చారు లేహాన్ బాబుకి. గిర్వాన్‌కైతే హైదరాబాద్‌లో చేసుకుంటిమి అన్నప్రాసన. ఫస్ట్ బర్త్‌డే గూడా అక్కడే అనమాట. హైదరాబాద్‌లో మాకు తెలిసిన బంధువుల వరకు అందరిని పిలుచుకొని చేసుకున్నామనమాట. ఇంక కనీసం లేహాన్ బాబుకి ఒకటైనా ఇక్కడ చేసుకోవాలి గదా! అని ఇక్కడ స్టార్ట్ చేశాము ఇవాళ. సో, వద్దంటూనే డిఫరెంట్ డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూనే ఎలాగోలాగో కాస్తయితే తినేసాడు. ఇంకా ఫుడ్డయితే ఇంక భోజనాలు బయట పెట్టిద్దాంలే ఎవరికైనా అనేసి ఇంక బయటయితే పెట్టిస్తున్నామనమాట. ఆశ్రమాల్లో అట్లా ఎక్కడైనా పెడదామనేసి కొంచెం ఎప్పటినుంచో ఉన్నిందనమాట. నాకు మా డ్యాడీకి గూడా చిన్నప్పటి నుంచి ఉంది. మా బర్త్‌డేలకి అట్లా పెట్టియాలి అని మాకసలు కుదరనే కుదరట్లేదు. గిర్వాన్ బాబుకి గూడా కుదరలేదనమాట. ఇంక ఇప్పుడు ఎలాగో ఇక్కడే ఉన్నాం గదా! అనేసి ఇంక లెహాన్‌కయితే స్టార్ట్ చేశామనమాట. ఎప్పుడు ఇంక మనము హడావిడిగా బంధువులు, మనం ఇంక ఇదే కాకుండా కనీసం బయట ఎవరికైనా పెడితే కొంచెం మనకు గూడా మంచిగా అనిపిస్తది గదా! ఫీలింగ్ బావుంటది అనేసి. సో, ఇక్కడ ఇంక దగ్గరలో స్కూలుంది ఏదో అంటే ఇంక వాళ్ళకి పెట్టుకుందాంలే అనేసి ఇంక మేమైతే అందుకే భోజనాలైతే ఏమి ఏర్పాటు చేయలేదు. కాకపోతే స్వీటయితే ఇంట్లోనే జేయాలి అనేసి ఫిక్స్ అయ్యామనమాట. సో, అందుకని ఇంట్లో ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు. ఓన్లీ ఇంగ లేహాన్ బాబుకైతే తినిపిచ్చేసి ఇంకా అది గూడా మిట్ట మధ్యాహ్నం అయిపోద్ది హడావిడిగా అనేసి ఆయనకి జరిగే కార్యక్రమం ఏది పట్టుకుంటాడో అది గూడా ఎక్కువ ఏం జేయలేదనమాట. సో, టైం పడతదేమో అది ఇది పట్టుకునేసరికిని ఫస్ట్ బుక్సు, ఇంకా తర్వాత ఈ గోల్డు అట్లా చిన్న చిన్న వస్తువులైతే టచ్ చేస్తున్నాను గానీ, ఇంక చాలా టైం పడుతుంది అనేసి ఓపిక లేదు. అన్నీ ఊరికే టచ్ చేపిచ్చి తీసేసామనమాట ఇంగ. హడావిడి అయిపోయింది మధ్యాహ్నం అప్పటికప్పుడే రావడము. అందుకే ఫాస్ట్‌గా అయితే అయిపోజేసాము. ఆలోచిస్తా ఉన్నాడనమాట. ఇది టచ్ చేయాలా? అది టచ్ చేయాలా? అనేసి. అందుకే ఎక్కువ ఛాన్స్ ఇయకుండా అన్నీ దగ్గరలో పెట్టి జస్ట్ టచ్ చేస్తే చాలులే, ముట్టుకుంటే చాలన్నట్లు ఇంగ ఏదో ఒకటి ఫార్మాలిటీకైతే ముగిచ్చేసాము. సో, ఇదైతే మా కిర్వాన్ బాబనమాట. వాడికి ఇంక బాగా టైం ఉన్నింది. అండ్ అక్కడ బంధువులందరిని కూడా పిలుచుకొని చేసుకున్నామనమాట. సో, వాడు కూడా ఫస్ట్ బుక్సు, తర్వాత ప్రసాదం, వెండి గిన్నె, గోల్డ్ ఇట్లా అన్నీ టచ్ చేశాడనమాట. ఆయన గూడా సూపర్ ఫాస్ట్‌గానే ఉండిండే అప్పుడు. ఇప్పుడు లేహన్ బాబు గూడా తక్కువేం గాదు. బానే జరుగుతున్నాడు. సో, ఇంగెప్పుడు ఇంట్లో మనము ఇంక మన బంధువుల్ని పిలిచి ఇంక సేమ్ రొటీన్ ప్రాసెస్ ఎందుకులే అనేసి ఈసారైతే కొంచెం డిఫరెంట్‌గా బయట భోజనాలైతే పెట్టిస్తున్నాము. కిరణ్ గూడా భలే ఆలోచిస్తా ఉండిండే అప్పుడైతే అన్నీ టచ్ చేస్తున్నాడనమాట. ఇది, అది ఒక్కదానికెళ్ళరా బాబు అంటే, ఒకేసారి 2, 3 ఐటెమ్స్ టచ్ చేస్తా, మనం ముట్టుకోకున్నా గూడా వద్దనని చెప్పకున్నా గూడా ఇంక అన్నీ టచ్ చేస్తా వచ్చేస్తున్నాడనమాట. చాలా బాగా జరుగుతున్నాడు. ఫిఫ్త్ మంత్ నుంచే. లేహాన్ బాబు అయితే కొంచెం 5 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. బాగా జరిగేసరికి సిక్స్త్ మంత్ పడిపోయింది. గిర్వాన్‌కి మొబైల్ గానీ, రిమోట్ గాని చూపిస్తే చాలా సూపర్ ఫాస్ట్‌గా వచ్చేవాడనమాట. లేహాన్ అలా ఏం కాదు. ఏ టాయ్స్ చూసినా గూడా వచ్చేస్తున్నాడు. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ ఒకే బాటలో అయితే నడుస్తా ఉన్నారు. జస్ట్ అట్లా మెమరబుల్‌గా ఉంటదని గిర్వాన్‌ది కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ అయితే లేహాన్ బాబుకి అన్నప్రాసన గదా! ఇంక హడావిడిగా అయిపోయిందని చెప్పాను గదా! ఇంక భోజనాలు కూడా లేవు. అది కూడా బయటికెళ్ళాలి గదా! పాపం వాళ్ళకి డిలే అయిద్దనేసి ఇంగ ఫాస్ట్‌గా ఏదో ఫార్మాలిటీకి అట్లా ముగిచ్చేసుకొని, ఇంట్లోనే చిన్న చిన్న ఫోటోలవి ఇవి తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ పాయసము బయట ఏం చెప్పలేదనమాట. మేమే చేద్దాము. అదొక్కటైనా ఇంట్లో స్వీట్ చేసినట్టుంటది. అండ్ మన ఇంటి నుంచి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినట్టుంటది. బయట గూడా అంత చేస్తారో లేదో, మరీ చిన్న పిల్లల కంటే కొంచెం కొంచెమే అడ్జస్ట్ చేయాల్సొస్తది ఎందుకులే అనేసి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లోనే అయితే చేశారనమాట. ఈమైతే మా నానమ్మ, నానమ్మ అంటే మా అత్తకి పిన్ని అనమాట. సో, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ. అమ్మ కలిసి పాయసమయితే చేశారు. అది గూడా రాయలసీమ స్పెషల్ శనగ బాల్లు, సేమియా, బెల్లం పాయసం అనమాట. అండ్ కొంచెం వాటరిష్‌గా ఎక్కువ చేస్తే ఇక్కడ ఇలాగే చేస్తారనమాట. చిక్కగా ఎక్కువ చేయరు.
ఈ పాయసం అయితే గ్లాసుల్లో పోసుకొని, ప్లేట్‌లో వేసుకొనే తాగుతారనమాట. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మా అమ్మమ్మలు, తాతలు కాలం నుంచి అలానే తాగుతున్నారనమాట. ఇప్పుడే ఏదో కొంచెం స్టైల్‌గా, గట్టిగా అలా చేస్తున్నాం గానీ, అప్పట్లో ఇలానే చేసేవాళ్ళనమాట. అండ్ చిన్న పిల్లలు కదా! పెద్ద పెద్ద గ్లాసుల్లో ఏసుకొని తాగొచ్చు. 1, 2 డేస్ ఏం చెడిపోదనమాట. బావుంటది. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటరిష్‌గా అయితే చేస్తున్నాము. సో, ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. పక్కనే తోట గూడా ఉంది. కాకపోతే ఈ మధ్య అన్నీ తీసున్నారు ఓల్డ్‌వి. ఇంకా కొత్తగా ఇప్పుడైతే మొక్కలు ఇప్పుడే స్టార్ట్ చేశాము. మళ్ళీ పూల మొక్కలు గానీ, ఏదన్నా ఆకుకూరలవన్నీ. మా బుడ్డోడు అనుకోకుండా హైదరాబాద్‌లో చేసుకోవాల్సింది ఇక్కడ చేసుకుంటా ఉన్నామనమాట. యాక్చువల్‌గా పండగకొచ్చినాం గదా! ఇంక 1 వీక్‌లో గదా! 2 వీక్స్ ఏం వెళ్తారులే అనేసి ఇంక మా అత్తయ్య అందరూ అడుగుతుంటే, ఇంక సర్లే అని ఇక్కడే ఉండిపోయామనమాట. సో, అందుకనే గిద్దలూరులో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే కుదిరింది బుడ్డోడికి. మాక్సిమం అన్నప్రాసన అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చేస్తారనుకుంటా. ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు గుర్తు. అందుకనే ఇంక మేము గూడా ఇలానే చేసుకుంటాన్నాము. బుడ్డోడు కూడా అస్సలు నిద్రపోకుండా డే అంతా భలే యాక్టివ్‌గా ఉన్నాడు. ఇంక ఎక్కడెక్కడో వేస్ట్ చేయడము, అట్లా ఎందుకులే అనేసి కొంచెం మంచి కార్యక్రమంగా ఉంటది బయట పెట్టుకుంటే అనే ఉద్దేశంతో మేము ఇలా అయితే ఇంక ఇప్పటి నుంచి ఏదన్నా బర్త్‌డే‌లొచ్చినా ఇట్లా చేద్దాము అనేసి ఒక చిన్న ఆలోచన అయితే చేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే మనతో పాటు ఇంకా కొంతమందికి పెట్టడం వల్ల మంచిగా మనకి మంచిగుంటది. వాళ్ళకి గూడా మనకి హ్యాపీగా అనిపిస్తది గదా! సో, వాళ్ళు గూడా తృప్తిగా తింటారు. ఏదైనా ఉన్నంతలో వికలాంగులకు కానీ ఆశ్రమాల్లో అట్లా అప్పుడప్పుడు మరీ వేలు లక్షలేం అవ్వదు కాబట్టి కొంచెం మంచి కార్యక్రమం చేస్తే ఇంకో నలుగురికి మనం గూడా చెప్పినట్టుంటది అనేసి అందుకోసం నేను గూడా చెప్తాన్నాను. సో, వేడి వేడి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా హడావిడిగా అయిపోయిందని చెప్పాను కదా! అందుకే బుడ్డోడికి ఇంక ఫార్మాలిటీకి ఇంట్లో ఏం లేదు గదా! అనేసి ఇంక మేము అట్లా ఫాస్ట్‌గా ఏదో ఫార్మాలిటీకి అన్నం పెట్టాలి గదా! అని పెట్టేసాము. అక్కడికెళ్దామనేసి హడావిడిగా పాయసం గూడా అయితే చేసేసాము. సో, ఇవాళ ఇది మన ఇంట్లో కాబట్టి ఇంత క్వాంటిటీ వచ్చింది. బయట ఆర్డర్ ఇస్తే వాళ్ళు స్వీట్ అంటే కొంచెమే చేస్తారు గదా! పిల్లలకి సరిపడనే. ఇంక మనం గూడా చుట్టుపక్కల ఇళ్ళల్లో పెట్టినట్టుంటది. అండ్ పిల్లలకి గూడా తీసుకెళ్ళినట్టుంటది ఆశ్రమం గూడా అని జెప్పేసి. స్కూల్ అనమాట. యాక్చువల్‌గా ఆశ్రమం అని అనుకున్నాము. ఇంక మాకి తొందరకి ఇంక స్కూలు సరే ఏదైతే ఏం లేదు చిన్న పిల్లలకే కదా! ఫస్ట్ అన్నం బెడుతున్నాం గదా! సో, మనం గూడా అన్నం బెడదాం. చిన్న పిల్లలకే బావుంటది. ఈసారి ఎప్పుడైనా బర్త్‌డే‌లకి పెద్దవాళ్ళకి పెట్టొచ్చులే అనే ఉద్దేశ్యంతో మేము ఇంక చిన్న పిల్లలకే అనుకున్నాము. అండ్ అందులో స్కూల్ ఉందని జెప్పారు ఇక్కడ దగ్గరలో. సో, మానసిక వికలాంగుల పాఠశాల అనేసి. వాళ్ళు 10, 15 ఇయర్స్ నుంచి ఉందంట. వాళ్ళే ఎంతైనా చాలా ఓపిక ఉండాలి. ఎంత గవర్నమెంట్ గాని, ఎంత ఫండ్స్ ఒచ్చినా, ఏదొచ్చినా వాళ్ళకి పెన్షన్‌లు అన్నీ వీళ్ళే చూస్తారంట. స్కూల్ రన్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం అనిపిచ్చింది. సో, ఫుడ్డయితే మరి వాళ్ళు చిన్న పిల్లలు గదా! వాళ్ళెక్కువ కారాలు, ఉప్పులు మనం ఇంట్లో చేసినట్టు తింటారో లేదో అనేసి ముందు రోజెళ్లి వాళ్ళని అడిగామనమాట. సో, వాళ్ళు చెప్పారు హోటల్ నేమ్ గూడా అక్కడే తెప్పిస్తారు. ఎవరైనా ఆర్డర్ చేసినా గూడా. సో, మీరు గూడా అక్కడే తెప్పించండిలే అని జెప్పారనమాట. వాళ్ళైతే ఇంక వీళ్ళకెలా జేయాలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది గదా! కారం, ఉప్పు తగ్గిచ్చి అట్లా మేబీ అనేసి, మేము గూడా వాళ్ళు చెప్పిన దగ్గరే ఆర్డర్ ఇచ్చామనమాట. సో, అది స్కూలంట. కొంతమంది హాస్టల్‌లాగా నైట్ అక్కడే ఉండి మన మంత్లీ ఒకటి, 2 సార్లు పింఛన్లు అట్లా తీసుకోవడానికెళ్తారంట. పేరెంట్స్ గూడా ఉన్నారంట చాలా వరకు అందరికి. కాకపోతే ఇంక వాళ్ళు డే కేర్ అన్నీ కష్టం గాబట్టి ఇక్కడ స్కూలుకి పంపిస్తున్నారంట. స్టడీస్‌తో పాటి మంచిగా చూసుకుంటారు అనేసి. అండ్ కొంతమంది డే స్కాలర్‌లాగా మార్నింగొచ్చి స్కూల్‌లాగా చదువుకొని ఈవినింగ్ ఎళ్ళిపోతారంట. ఏదైనా చాలా గొప్ప విషయమనే జెప్పాలి. ఇలాంటి వాళ్ళని కొంచెం చూసుకోవాలంటే ఓపిక ఉండాలి. ఎందుకంటే మన పిల్లలు మనం చూసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. అన్నీ వింటున్నా, చెప్తున్నా గూడా ఎవ్వరు వినట్లేదు. ఇంకా వీళ్ళు కొంచెం రెస్పాండ్ అవ్వరు. చాలా అంటే చాలా గ్రేట్ అయితే చెప్పాలి వీళ్ళను. సో, అక్కడ ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోవాలనిపియలేదు నాకు. జస్ట్ మెమరబుల్‌గా ఉంటదని కొన్ని చిన్న చిన్న ఫోటో అయితే తీసుకుంటున్నాను గానీ, ఎందుకో అక్కడెళ్ళిన తర్వాత ఏదోలా అనిపిచ్చింది. ఫోటోస్ తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఎందుకులే అనిపిచ్చింది. అందుకే సింపుల్‌గా భోజనాలు అవి ఇవి తీసుకున్నాను. వాళ్ళని ఎక్కువ తీయలేదనమాట. వాళ్ళు ఫీలయితారు. లేదంటే నాకే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిచ్చిందనమాట. కాకపోతే ఏంటంటే ఇంక మాకి కొంచెం పెద్దయిన తర్వాత గుర్తుంటది గదా! సో, ఇలా భోజనాలు పెట్టిచ్చారు నాకీ అన్నప్రాసనలో అనేసి. కొంచెం మెమరబుల్‌గా ఉంటది గదా! అనేసి జస్ట్ చిన్న చిన్న వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను గానీ, ఎందుకో తీయాలనైతే అనిపియలేదనమాట. సో, నిజంగా అక్కడుండే వాళ్ళకి వాళ్ళని చూసుకునే వాళ్ళు చాలా గ్రేట్ అనమాట. ఎంతో ఓపికతో ఉంటారు అనిపిచ్చింది వాళ్ళని చూసిన తర్వాత.
మాకు గూడా కొంచెం హ్యాపీగా అనిపిచ్చింది వీళ్ళకి పెట్టడం ఇలాంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంట్లో బంధువులు పిలిచి ఇంగ పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లన్నీ కామన్ గదా! సో, అప్పుడప్పుడైనా కనీసం ఇయర్లీ వన్స్ అయినా ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా చేసుకుంటుంటే మనకి మంచిది. హ్యాపీగా అనిపిస్తది. సో, తప్పకుండా ఎవరైనా ట్రై జేయండి. మనకి గూడా మనశ్శాంతిగా గూడా అనిపిస్తది. ఇలాంటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేషినా, భోజనాలు పెట్టిచ్చినా గూడా. అండ్ వాళ్ళ ఆశీర్వాదాలెప్పుడు మనకి, మన కుటుంబం పైన గూడా ఉంటాయి. కొంచెం నమ్మకంతో అయితే మేము ఇంకా ఇవాళ ప్రోగ్రామ్ అయితే ఇలా స్టార్ట్ చేశాము. ఫైనల్‌గా బుడ్డోడికి అన్నప్రాసన ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. సో, ఇదైతే గిద్దలూరులోనే అన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే. నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.